హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక అనుకోని ప్రమాదం జరిగిందండి. చూడండి, గోడ మొత్తం కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మొత్తం మచ్చలు. ఇదిగోండి, చెయ్యి అడ్డం పెట్టి చూపిస్తున్నాను చూడండి. అది కుక్కర్ పేలిందండి. కుక్కర్ పేలడం వల్ల ఇదిగోండి ఇలా అయిందనమాట. అక్కడ వరకు పడ్డాయండి. అది పైన మరకలు ఉన్నాయి చూసారా, అంతవరకు పడ్డాయండి. ఈ విషయం మొత్తానికి అయితే కుక్కర్ పేలింది. మార్నింగ్ ఏం చేశానంటే అండి, నేను మామూలుగా పప్పు పెట్టానమాట. పప్పు పెట్టిన తర్వాత ఆ కుక్కర్ ఏంటంటే మూసుకుపోతుందండి ఒక్కోసారి. ఆ మూసుకుపోయినప్పుడు తీసి ఏం చేశానంటే చూశాను అన్నమాట. చూస్తే రావట్లేదు, అంత అంటే గట్టిగా ఉందన్నమాట. నేనేం చేసాను, ఒక గంట సేపు పక్కన పెట్టాను అనమాట. పక్కన పెట్టి తర్వాత చూద్దాంలే అన్నట్లు వేరే పని చేసుకొని అది మళ్ళీ ఒక గంట మోగి మళ్ళీ లాగేసరికి మొత్తం అసలు అంత ఎత్తు పడిపోయిందండి. అది ఆ కుక్కర్ మూత కనుక వచ్చిన మొహానికి తగిలితే మాత్రం ఇంకా వేరే రకంగా ఉండేదన్నమాట. ఇంకా పక్క అవే నీళ్ళు వచ్చి పడ్డాయండి, మొహం మీద పడ్డాయి, చుట్టూ ఇవన్నీ. ఎట్లానో మొహాన్ని మీద పడ్డాయి, కంటి మీద అక్కడక్కడ పడ్డది. కానీ కొంచెం కంట్లో పడితే మాత్రం ఇంకా ప్రమాదం అయ్యేది, వేడి నీళ్ళు కదా. అదండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేను కుక్కర్ పేలిన సంఘటనలు కొన్ని చూశాను, అంటే న్యూస్లో వాటిలో. ఇలా జరుగుతుంది అనుకున్నాను, కానీ అసలు మామూలుగా అది మామూలుగా అయితే అంతగా కావండి. అది పప్పు ఉడికించినప్పుడల్లా అది ఏందో రావట్లేదు అనమాట. అది వేరే కుక్కర్ అన్న తీసుకోవాలి, లేకపోతే పప్పు వేసుకున్నప్పుడు మామూలుగా గిన్నె పెట్టుకొని అందులో వేసుకోవడం నయం అనమాట. నేను అదే అనుకున్నాను, కానీ ఇలా చేశాను. ఇవాళ ఇంకా మార్నింగ్ ఇంకా దేవుడి దయ వల్ల ఏమీ కాలేదండి. మా పక్కన మా నాన్న కూడా ఉన్నాడు పాప, ఆయన మీద కూడా కొన్ని వేడి నీళ్ళు పడ్డాయన్నమాట. నాకైతే అసలు దడదడగా వచ్చేసింది అనమాట, చాలా భయం అనిపించింది. ఇదండి, మీరు కూడా వంట చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరికి ఇలాంటివి అయితే అవ్వకూడదు. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియో చేయడంలో అర్థమే ఎందుకు చేస్తున్నానంటే, ఎవరు కూడా ఇలా నాలా బాధపడొద్దని. దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.